మనం ఒక విషయం గ్రహించాలి సార్. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ ఒకప్పటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రభుత్వాలే. తర్వాత తెలంగాణ సెంటిమెంట్ను, తెలంగాణ వాళ్ళ యొక్క ఉనికిని, తర్వాత ఆంధ్ర వాళ్లకు చెంచా పనులు చేయడము, మూతినాకుళ్ల పనులు కేసీఆరే ఎక్కువ చేసినాడు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఈ తుమ్మల నాగేశ్వరరావు ఎవడండి, ఈ పువ్వాడ అజయ్ కుమార్ ఏందండి, ఈ గాంధీ ఏందండి, ఇట్లాంటి వాళ్ళు అందరినీ తీసుకువచ్చి అంత థర్డ్ క్లాస్ రాజకీయాలు కేసీఆరే చేసినాడు. ఎందుకంటే ఇది ఒక రకంగా అంటే ఉద్యమకారులు అయితే రేపు రోజు తెలంగాణ వాళ్ళ అస్తిత్వం గురించి ప్రశ్నిస్తారు, తెలంగాణ వాళ్ళ హక్కుల గురించి ప్రశ్నిస్తారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి దాన్ని పట్టుకుపోయి మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినారు. ఆ మెగా కృష్ణారెడ్డి ఎట్లాంటి రంగులు మార్చే వ్యవహారం అంటే అటు కేసీఆర్ తో రాజకీయం చేసినాడు, మళ్ళా రేవంత్ రెడ్డి సంకలది వచ్చినాడు. ఇగో ఇట్లా వీళ్ళంతా మాజీ తెలుగుదేశం వాళ్ళు కాబట్టి వీళ్ళకు తెలంగాణతో వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికే వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకున్నారు తప్ప నిజంగా వీళ్లకు హృదయాంతరాలలో తెలంగాణ వాళ్ళ పట్ల ఏ రకమైన ప్రేమానురాగాలు లేవు. మీరు గనక గమనిస్తే కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కువ పనులు ఆంధ్ర సెటిలర్స్ కే జరిగినాయి. మీరు బిల్డింగ్ రెగ్యులేషన్స్ తీసుకోండి, ఏది తీసుకున్నా గానీ ఆంధ్ర వాళ్లకున్నంత ప్రాధాన్యత ఆంధ్ర సెటిలర్స్ కున్న ప్రాధాన్యత తెలంగాణ వాళ్ళకు. బాలరాజ్ యాదవ్ గారు రెస్పాండ్. ఇప్పుడు శరత్ గారు లాంటి ఒక విశ్లేషకులు, ఒక రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కేసీఆర్ గారి పట్ల, కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పట్ల, వారి ఉద్యమ నేపథ్యం పట్ల వయసులో పెద్దవాళ్ళు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అతను, తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా నడిపారు, ఆ నేపథ్యాన్ని వాచ్ చేసుకోకుండా థర్డ్ క్లాస్ రాజకీయాలు ఉపసంహరించుకోండి. మీరు దయచేసి అటువంటి మాటలు మాట్లాడకండి. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తెలంగాణ ఉద్యమ సంబంధించినటువంటి ఆకాంక్ష కేసీఆర్ కంటే గొప్పగా ప్రేమించే వ్యక్తులలో తెలంగాణ చూపించారు. మీరు తెలంగాణ సంబంధించిన కాపాడే విషయంలో కేసీఆర్ కంటే, గులాబీ జెండా కంటే గొప్ప పార్టీ ఏందో, గొప్ప వ్యక్తులను చూపెట్టండి. మీరు ఆగండి శరత్ గారు, ఆగండి, మీరు ఆగండి. అంతకంటే ఎక్కువ మాట్లాడతాం. ఉన్న కత్తివేంకటస్వామి గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, వీరున్న ప్రేమందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, వీరున్న కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో, వీరున్న దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ కూడా తెలంగాణ ఉద్యమంలో జైలు పోయి జైలు గోడల్ని ముద్దాడి లాఠీ తోటి దీన్ని ఉద్యమం చేసిన వాళ్ళం. కేసీఆర్ నాయకత్వం ఇటునండి. ఆగండి వెంకటస్వామి ఇటు ఆగు. మీరు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఇవాళ కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 100% ఇవాళ నిజం 20 లక్షలు 10 లక్షలు 5 లక్షలు ఉండొచ్చు. మిగతా కోటి 20 లక్షల మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా, తెలంగాణ వాళ్ళ గురించి ఆలోచించట్లేవు అనేది ఇది ఆలోచించాల్సిందే. శ్రీనివాస్ రెడ్డి గారు యాజ్ ఏ జనరల్ గా ఒక రాజకీయ విశ్లేషకుడు ఒక మాట చెప్పినారు. డెఫినెట్ గా రాజకీయ పార్టీ ఆలోచించాలి. ఇవాళ ఏదో మేము ఆంధ్ర వాళ్ళకు, ఆంధ్ర సంబంధించిన నాయకత్వానికి మేము కొంత ఏదో ఊరడింపు చేస్తాం, వాళ్ళు విగ్రహాలు పెడతాం, మాకు ఓట్లు వస్తాయని చెప్పేసి అంటే మరి తెలంగాణ 1,30,00,000 మంది ఉన్నారు అనుకోండి, 1,20,00,000 తెలంగాణ వాళ్ళు ఉన్నారు, 1,10,00,000 దాకా. మరి వాళ్ళ ఓట్లు ఎడిపోవాలి, తెలంగాణ అస్తిత్వం వైపు వస్తాయి కదా, అది గులాబీ జెండా వైపు వస్తాయి కదా. ఇవన్నీ ఆటలు బయటలో వెళ్తాయి రేపు భవిష్యత్తులో. చెప్తాను చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ సంఘన పెట్టుకో, నీకు మంచి వస్తే ఓట్లు ఆగు. తెలంగాణ ప్రేమందర్ రెడ్డికి ఒక్క నిమిషం టైం ఇవ్వలే. నిన్న సభ మీద మా కిషన్ రెడ్డి నమస్కారం పెడతాను టైం ఇవ్వలే, మా బండి సంజయ్ నమస్కారం పెడతాను టైం ఇవ్వలే, మా ఈటల గారు నమస్కారం పెడతాను టైం ఇవ్వలే, మా రామచంద్ర గారు నమస్కారం పెడతాను టైం ఇవ్వలే. కానీ పవన్ కళ్యాణ్ కట ముక్కులట ఏదో అయిందట, దానికి గంట సేపు టైం ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అట ఏమో అయిందట, ఆయనకు హైదరాబాద్ వచ్చి ఆయనకు గంట సేపు టైం ఇస్తాడు. మా తెలంగాణ నాయకులు ఎదురు చూస్తున్న నమస్కారం ప్రేమేందర్ రెడ్డి గారు, నమస్కారానికి ఎంపీలకు మా తెలంగాణ నాయకత్వానికి మీరు ఆరోపించారు. మీరు చెప్పారు కదా, దానికి రెస్పాండ్ అవ్వమంటారా? మీరు చెప్పిన దాన్ని అడుగుతారా ప్రేమేందర్ రెడ్డి గారు? ప్రేమేందర్ రెడ్డి గారు, నేనేమంటున్నా